జనసేన పార్టీకి చాలా మంది లాయల్టీగా పనిచేయడానికి ముఖ్యంగా ఎంతో మంది ఎన్ఆర్ఐలు కావచ్చు, చాలా మంది ఉన్నారు. అయితే ముఖ్యంగా కొంతమంది గురించి ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకుందాం. శివనాయుడు వర్రే, ఈయన మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఒక ఎన్ఆర్ఐ. జనసేన పార్టీకి అభిమానిగా జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి ఆయన వంతు పాత్ర ఏదో ఒక విధంగా పోషించాలి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కోసం లేకపోతే జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం చాలా కష్టపడి ముఖ్యంగా వాళ్ళ ఊర్లో ఎలాంటి కార్యక్రమాలు చేశారనేది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్ గా, అంటే ఒక పార్క్, మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఒక పార్క్ ని ఆయనే దగ్గరుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఆ పార్క్ నంతా కూడా డస్ట్ చెత్త అంతా పడేసి ఉంటే దాన్ని క్లియర్ చేపించి ఆయనే క్రొక్లైన్లు తెప్పించి మట్టి తెప్పించి ట్రాక్టర్లతో అన్నిటితో కూడా చాలా నీట్ గా చేపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన వంతు ప్రయత్నం చేశారు. ఇవే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు అటు కువైట్ నుంచి ఇలా మిగతా ఎన్ఆర్ఐల్ని కూడా ఒక కూడగట్టుకుని జనసేన పార్టీకి తన వంతు పాత్రను ఏదో ఒక విధంగా పోషించాలి, జనసేన కోసం ఏదో ఒక విధంగా పనిచేయాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు అంటే చాలా, అంటే ఒక ప్రజలకు అందుబాటులో ఉండడానికి, ప్రజలకు ఏదో ఒక విధంగా మంచి చేయాలి, సమాజంలో ముఖ్యంగా పార్కులు కావచ్చు, ఇలాంటి అభివృద్ధి చెందితే పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, వాకింగ్ చేసుకోవడానికి కావచ్చు, అనేక కార్యక్రమాలు ఆల్రెడీ ఉండి ఉన్నట్లు కూడా వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోయి పాడు చేసేసి పక్కగా చెత్త చెదారం పెరిగిపోయి ఉన్నటువంటి వాటిని కూడా శివప్రసాద్ గారు బయటికి తీసుకొచ్చి కొన్ని కార్యక్రమాలు ఇలాంటివి నిజంగా, అంటే జనసేన పార్టీకి సంబంధించి ఎందుకు ఈ విషయాలు నేను బయటికి తీసుకొస్తున్నానంటే, కంప్లీట్ గా జనసేన పార్టీ కొంతమంది ఒక ఎన్ఆర్ఐ ఒక గ్రూప్ గా ఏర్పడి ఇలాంటి కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శివనాయుడు వర్రే గారు అయితే అనేక కార్యక్రమాలని అనేక విధాలుగా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి ఏదన్నా మంచి చేస్తే బాగుంటుంది. ఇవన్నీ చూడండి ఒకసారి. ఆయన సొంత డబ్బులతోనే ఎంతో ఖర్చు పెట్టి ఎంతో నిజాయితీగా ఆ పార్కు మొత్తం అంతా ప్రహరీ అంతా కూడా చూసారు. ఆల్రెడీ ఎంత బాగుండేదాన్ని పాడు చేసేసిన పరిస్థితి. మళ్ళీ దాన్ని ఆయన సొంత డబ్బులతో తీసుకొచ్చి చెట్లు నరికించి పిచ్చి చెట్లన్నీ అయిపోయినా కూడా క్లీన్ చేయించి ఆఖరిగా వాళ్ళ పిల్లలు కూడా సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా, అంటే నేను అనేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిదానికి గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనం కూడా ఒక అడుగు ముందుకేసి మన వంతు మన ప్రయత్నం ఏదన్నా చేయగలిగితే బాగుంటుంది. నిజంగా శివ వర్రే గారు ఇలాంటి కార్యక్రమాలు చూసారు. క్రొక్లైన్ కి సంబంధించి, అంటే చాలా మంది వాళ్ళ పిల్లలకి సంబంధించి ఇంకోటో వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, దాచుకోవచ్చు కదా, లేదా ఇంకో ప్రాపర్టీ కొనుక్కోవచ్చు కదా అనుకుంటారు. కానీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో, వీళ్ళని ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటదని చెప్పి నా అభిప్రాయం. అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కంప్లీట్ గా ఇలాంటి కొంతమంది నిజంగా బయటకు చాలా మంది చేశారు, చేయలేదు అంటలేదు, ఇంకా చెయ్యాలి. అన్నిటికీ గవర్నమెంట్ మీదే మనం ఆధారపడి చేయటం కాదు, మనం కూడా మన వంతు పాత్ర పోషిస్తే, సమాజానికి మన వంతు ఏమైనా చేస్తే ఇంకా బాగుంటుంది. మన స్థాయికి సంబంధించి ఏదైతే మనం చేయగలుగుతాం అంతవరకే చేస్తే భలే ఉంటదని చెప్పి, అంటే చాలా మంచి మార్పులు తీసుకురావచ్చు. దాంట్లో ముందు జన సైనికులు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. జనసేన పార్టీకి సంబంధించి చూసారు ఎంత పెద్ద పార్కుని కూడా మొత్తం చాలా జాగ్రత్తగా నీట్ గా మొత్తం అంతా క్లీన్ చేయించి మళ్ళీ ఆడుకోవడానికి పిల్లలకి అవన్నీ కూడా ఇంకా రెడీ చేపిస్తున్నారంట. దాంట్లో ఇంకా చాలా కార్యక్రమాలు ఈ పార్కుకి సంబంధించి ఆయన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా శివ గారికి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు అభినందనలు తెలుపుతూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలు చూసి మిగతా వాళ్ళైనా సరే, మిగతా వ్యక్తులైనా సరే మీ ఏరియాలు కావచ్చు, అనేక ఏరియాలని అడాప్ట్ చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయండి. పార్కులు కావచ్చు, అనేకమైనటువంటి స్కూల్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇతరితర ఏదైనా అన్నిటికీ గవర్నమెంటే కాదు, మనం కూడా మన తాతకి తగ్గట్టు మన స్థాయికి తగ్గట్టుగా మనం కూడా చేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి. మంచి సమాజంలో మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది.